హాయ్ వ్యూయర్స్, మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఐటెం చూడబోతున్నామండి. అదే మన సాంబార్ పొడి. గుమగుమలాడే మన సౌత్ ఇండియన్ సాంబార్కి కారణమైన ఈ పొడి లేకపోతే అసలు సాంబార్కి టేస్టే రాదండి. బయట మార్కెట్లో దొరికే పౌడర్ కన్నా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో 20 గ్రాముల శనగపప్పు, 20 గ్రాముల మినప్పప్పు, 20 గ్రాముల కందిపప్పు, 20 గ్రాముల ఇడ్లీ రైస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 40 గ్రాముల ధనియాలు, 20 ఎండుమిరపకాయలు, 10 గ్రాముల జీలకర్ర, 10 గ్రాముల మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మిరియాలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. అన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. అంతే అండి, మన కీ ఇంగ్రీడియంట్ ఇన్ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇలా ఇంట్లోనే మంచి టేస్ట్ని ఇచ్చే సాంబార్ పొడి చేసుకోవచ్చండి. ఈ సాంబార్ పొడితో సాంబార్ ఎలా చేసుకోవాలో నేను వేరే వీడియో చేశానండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.